ఫ్యూచర్ ఉంది కదా, విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్ అ కార్, షీ విల్ హ్యావ్ ఎ సర్ప్రైజ్ పార్టీ కలుగుతుంది అని చెప్తుంటాం కదా. పొజిషన్లో ఫ్యూచర్ మాట్లాడతాం కదా. షీ విల్ హ్యావ్ టు, ఈ విల్ హ్యావ్ టు స్ట్రక్చర్లా చెప్తారు కదా మన వాళ్ళు. ఇక్కడ నౌన్ ఇది. సో దే విల్ హ్యావ్ టు వేకప్ అని చెప్తాము. దే విల్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ మార్నింగ్. లెగవలసి ఉంది ఫ్యూచర్లో కదా. ఫర్ ది క్లాసెస్ కోసం లెగవలసి ఉంది, లెగాలి ఇంకా అని చెప్తుంటాం కదా, లెగాలి అని చెప్తుంటాం కదా. సో హీ విల్ హ్యావ్ టు క్లీన్ దేర్ క్లోత్స్ బిఫోర్ గోయింగ్ అవుట్ అన్నా. బయటికి వెళ్ళే ముందు అతను చెయ్యాలి, వెళ్ళే ముందు చేయాలి, ఫ్యూచర్లో చెయ్యాలి అని దాంట్లో వస్తుంది. ఓకేనా. ఇంకా ఇంకా ఎక్కడ వస్తుంది, అంటే ఆఫ్టర్ క్వశ్చనింగ్ వర్డ్స్ తర్వాత కూడా వస్తుంది. క్వశ్చన్ వర్డ్స్ ఆఫ్టర్ క్వశ్చన్ వర్డ్స్ అంటే అంటాం, ఐ డోంట్ నో అంటాం కదా. టూ వచ్చిందిగా, టూ హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్దామా. ఇన్ దిస్ సిచ్యువేషన్ అని కూడా చెప్పచ్చు. ఇంకోటి he doesn't know how to speak English, how to handle the situation అని చెప్పొచ్చు కదా. ఇది నౌను. సో మీకు ఒక WH ఫ్యామిలీ చెప్పినప్పుడు చెప్పాను, మీకు గుర్తుందా మేడం? WH ఫ్యామిలీ చెప్పినప్పుడు సెకండ్ ఫ్యామిలీ ఒకటి ఉంది కదా మనకి, వాళ్ళు ఎలా వస్తారు సెకండ్ ఫ్యామిలీలో? హూస్ కార్ ఈజ్ దిస్ అంటే డైరెక్ట్గా పక్కన ఒక నౌన్ వస్తుంది. మనం మాట్లాడుకున్నాం కదా, హౌ మచ్ మనీ నౌన్ వచ్చింది కదా. డూ యూ వాంట్ అంటే ఒక నౌన్ వస్తుంది. సో నౌన్ వస్తుందా WH ఫ్యామిలీ తర్వాత? WH ఫ్యామిలీ తర్వాత నౌన్ వస్తుంది. అలాగే ఇక్కడ ఒక నౌన్ వస్తుంది. నౌనే కదా మనం టు సే, టు హ్యాండిల్, where to go is a problem for him right now. ఎక్కడికి వెళ్ళాలి అనేది అతనికి ఒక ప్రాబ్లం, ఈజ్ అ ప్రాబ్లం. అది మొత్తం సబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా. హౌ టు దిస్, హౌ టు ఫినిష్, హౌ టు టీచ్, లేదంటే హౌ టు ఫినిష్ దిస్ గేమ్ అన్నావా. హౌ టు ఫినిష్ దిస్ గేమ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ అందామా. ఈజ్ నాట్ ఈజీయా, ఈజ్ నాట్ అండర్స్టూడ్ అని కూడా చెప్పచ్చు. అండర్స్టూడ్ అతనికి తెలియడం లేదు. హౌ టు ఫినిష్ దిస్ గేమ్ రాయలేదా. ఇది మొత్తం ఏమైపోయింది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ అని చెప్తాం. ఈజ్ నాట్ అండర్స్టూడ్. ఐ డోంట్ అండర్స్టాండ్. కరెక్ట్గా పట్టుకున్నారు చూడండి. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. టు ఇన్ఫినిటివ్ మాట్లాడిద్ది, తర్వాత దట్ క్లాస్ కూడా మాట్లాడిద్ది. సో అదే మీరు చెప్పారు, ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. చాలామంది తెలియదు అది. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ సిచ్యువేషన్. ఇలా చెప్పినా ఇదే, ఇలా చెప్పినా పర్లేదు, ఒకటే.
ఇది కింద నేర్చుకుంటాం కదా, ఇది ఫార్మల్, మోర్ ఫార్మల్ అవుతుంది. ఈ కిందది ఏంటంటే స్పోకెన్లో మాట్లాడతారు, అది కూడా మాట్లాడతారు. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ అండర్స్టూడ్. మనం అంటే ఏదో అనుకుంటాము, దానికి అర్థం కిందదే. స్పోకెన్లో అడ్వాన్స్ ఇంగ్లీష్ అంటుంటారు కదా మేడం, కదా ఇదే అడ్వాన్స్ ఇంగ్లీష్. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ చెప్పడానికి. సో హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ అంటాం, రెండు ఒకటే. సో హౌ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్, హౌ టు overcome this problem, this problem is a big challenge, for us. మాకు బిగ్ ఛాలెంజ్, ఓకేనా? సో కదా ప్రిపోజిషన్ తర్వాత అబౌట్ తర్వాత నౌన్ కూడా రావచ్చు. అంటే నౌన్ అబౌట్ అనేది ప్రిపోజిషన్ కదా, నౌన్లో టు బి అనేది ఇన్ఫినిటివే కదా, నౌనే కదా. సో షీ ఈజ్ అబౌట్ టు గో, చూసే ఉంటారు కదా మీరు సెంటెన్స్. అబౌట్ టు ద మార్కెట్, ఇక్కడికి ఈజ్ గోయింగ్ to the market. దీనికన్నా ఇంకా ఫాస్ట్, ఇంకా లెస్ ఉంది టైం. ఇక్కడ వెళ్తూ ఉంది, ఆమె మార్కెట్కి వెళ్తుంది. షీఈ్ అబౌట్ టు గో టు ద మార్కెట్ అంటే దీనికన్నా ఇప్పుడు ఒక 10 సెకండ్లో వెళ్తుంటే ఈమె ఇంకా 2 సెకండ్లోనే వెళ్తూ ఉంది అనే టైంకి చెప్తాం మనం. అర్థమవుతుందా మేడం? ఐ వాజ్ అబౌట్ టు send the link. I was about to send the link when you called me. మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను పంపిస్తున్నాను. లేదంటే ప్రెజెంట్లో ఐ ఆమ్ అబౌట్ టు గో అవుట్ సైడ్. when you ask me, and you ask me to stay at home. మీరు అడుగుతున్నప్పుడు నేను అలా వెళ్తున్నాను అనే అంటే అదే పర్టికులర్ టైంలో, ఓకేనా? అబౌట్ టు అనేది ఏంటంటే నో, వెన్ ఐ వాజ్ అబౌట్ టు గో అవుట్ సైడ్ సడన్లీ హీ కేమ్ టు మై హోమ్. నేను బయటికి వెళ్తున్నప్పుడు అతను మా ఇంటికి వచ్చాడు. నేను వెళ్ళడంలోనూ ఆయన రావడంలో గ్యాప్ చాలా తక్కువ ఉంది, ఓకేనా? నేను వెళ్ళబోతున్నప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండండి అని మీరు చెప్తున్నప్పుడు నేను బయటికి వెళ్ళబోతున్నాను. స్కూల్లో ఉండాలి అంటున్నప్పుడు ఆమె అతన్ని కలవాలి. షీ హ్యాస్ టు, అయిపోయింది, ఓకేనా మేడం? అంటే ఆబ్లిగేషన్కి వచ్చినప్పుడు హ్యాస్ టు వస్తుంది, హ్యాడ్ టు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదేంటిది? ఐ హ్యాడ్, దాని తర్వాత నౌన్ వస్తుంది కదా, టు ప్లస్ ఇన్ఫినిటివ్ అని నౌనే కదా. ఐ హ్యాడ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్. ఐ హ్యాడ్ టు టేక్ ది క్లాస్ ఆన్ సండే తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాం కదా. హ్యాడ్ టు, అర్థమైందా మేడం? హ్యాడ్ టు అనేది కూడా